అనకాపల్లి జిల్లా ఏటికొప్పాడ బొమ్మలు మన రాష్ట్ర కీర్తి కిరీటంలో కలిగితురాయిగా మారుతున్నాయి. కళాకారుల ప్రతిభతో సాంప్రదాయబద్ధంగా ఎటు చూసినా నునుపుగా ఉండే ఈ కళాఖండాలు ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆట వస్తువుల్లా మారి మురిసిపోతున్నాయి. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా అడవిలో దొరికే కట్టెలతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. గణతంత్ర దినోత్సవం వేళ కర్తవ్య పథలో ఏటికొప్పాడ బొమ్మలతో కూడిన ఆంధ్రప్రదేశ్ శకటం ఈసారి ప్రత్యేకంగా నిలవనుంది. శకటంపై ప్రదర్శించనున్న బొమ్మలను తయారు చేసేందుకు శ్రమించిన కళాకారుడు సంతోష్తో ఈటీవీ ముఖాముఖి. మారుమూల గ్రామమైన ఏటికొప్పాక ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే శతాబ్దాలుగా ఏటికొప్పాక ఈ అందమైన బొమ్మలకి పుట్టినిల్లు. ఏటికొప్పాక నుంచి కర్తవ్య పథకి ఈ ఏటికొప్పాక బొమ్మల రథం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ కనువిందు చేసే విధంగా అక్కడ ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కర్తవ్య పథలో ఆంధ్రప్రదేశ్ శకటానికి సంబంధించిన విశేషాలని మొత్తం రూపకల్పనలో భాగస్వామి అయిన సంతోష్ ప్రస్తుతంతో ఉన్నారు. సంతోష్, ఆ శకటం రూపకల్పన చేయాలని ఎవరు మీకు చెప్పారు? ఏ రకంగా మీరు దాన్ని డిజైన్ చేశారు? ఈ యొక్క శకటాన్ని తయారు చేయడానికి గాను నన్ను ఫస్ట్ ఎంచుకున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ యొక్క నమూనాను తయారు చేయడానికి గాను INPR సంస్థ వారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క రూపకల్పన తయారు చేయడానికి వాడిన రా మెటీరియల్ ఏంటంటే కర్ర, మెయిన్గా అంకుడి కర్ర. అంకుడి కర్ర ఎందుకు వాడతామంటే ఇది మేము ఆ కలర్స్ వేసి షైనింగ్ వచ్చేలాగా గ్లాసీ ఫినిషింగ్ చేసేటప్పుడు అది వైట్ కలర్, మిల్కీ కలర్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్రతోనే ఇది రూపకల్పన చేయడం అన్నది జరిగింది సార్. సంతోష్, ఇప్పుడు ఈ ఫినిషింగ్ అంటే మిగతా చేతి వృత్తుల పని వారికి ఏటికొప్పాక బొమ్మలకి ఉన్న ప్రధానమైన తేడా ఏంటి? మెయిన్గా మేము ఈ బొమ్మల్ని మెయిన్గా ఇప్పుడు చెప్పింది అంకుడి కర్ర. మెయిన్ అంకుడి కర్ర అనేది మిల్కీ కలర్లో ఉంటుంది కాబట్టి మెయిన్ రీజన్ అంకుడి కర్ర ఒక విషయం అయితే, దీంట్లో కలర్స్ మెయిన్గా కలర్స్ మేము వాటర్ పెయింట్స్, ఎనామిల్స్ ఇటువంటివి కాకుండా లక్కను తీసుకొని లక్కలో మాకు సహజసిద్ధమైన ఇప్పుడు కరక్కాయి, అలాగే జాఫ్రా సీడ్స్, అలాగే మన పసుపు, ఇటువంటి వాటిని మేము అటవీ నుంచి సేకరించి వాటిని మేము ఇంటి దగ్గర ఇండివిజువల్గా దాని నుంచి రసాయనం తీసుకొని దాన్ని కలర్స్గా తయారు చేసి ఆ కలర్స్ని లక్కలో మిక్సింగ్ చేసి పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇటువంటి కలర్స్ అన్నీ కూడా మేము తయారు చేసుకొని సొంతంగా ఇంటి దగ్గరే ఒక బొగ్గుల పొయ్యి మీద పెట్టి ఆ పొయ్యి మీద మేము 2 కర్రలు పెట్టి ఆ కర్రలకి ఈ లక్కని అంటించి దాన్ని ఒక జీడ్లు ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా ఆ లక్కని మేము కరిగించిన దాంట్లో ఈ కలర్స్ని మిక్స్ చేసి ఆ కలర్స్ని తయారు చేయడం ఉంటుంది. లేకర్ మిక్స్ చేయడం వల్ల మాకు ఈ గ్లాసీ షైనింగ్ అన్నది మెయిన్ ఈ షైనింగ్ వస్తుంది. ఈ షైనింగ్ ఏటికొప్పాకల బొమ్మలకి తప్పించి మిగతా ఎక్కడ కూడా ఈ షైనింగ్ రాదు. ఈ యొక్క షైనింగ్ చేయడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఆ షైనింగ్ రావడానికి మేము మొగలి రేకు మేము ఉపయోగిస్తాం. ఆ మొగలి రేకు ఫినిషింగ్ రావడానికి మేము చేతితోటి ఇలా ఆ మొగలి రేకుతోటి ఫినిషింగ్ చేస్తాం కాబట్టి ఆ గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది సార్. ఇవి ఇంత జీవకళ ఉట్టిపడేలా చేయడంలో అంటే మీకు ఏమిటేమిటి సహకరిస్తుంటాయి? అంటే ఆ రూపకల్పన ఎట్లా జరుగుతుంది? ఈ బొమ్మ తయారు చేయాలంటే ముందు మిషనరీ మాది మైండ్. మా మైండ్ సెట్లో రూపకల్పన ఏ విధంగా అయితే మేము ఊహించుకుంటామో దాన్ని మేము బొమ్మని తయారు చేసి దానికి జీవం వచ్చేలాగా మెయిన్ రీజన్ ఏంటంటే మేము రూపకల్పన మైండ్లోనే మాకు ఫిక్స్ అవుతుందండి. ఒక బొమ్మ చేసేటప్పుడు మేము అనుకుంటాం ఈ బొమ్మ ఇలా రావాలి. ఒక సినిమాని డైరెక్టర్ ఏ విధంగా ఊహించుకుంటాడో మేము బొమ్మని మేము అలా ఊహించుకొని అదే విధంగా దాన్ని తయారు చేయడం వల్ల ఆ జీవకళ అన్నది ఆ బొమ్మకి వస్తుంది సార్. ఇప్పుడు ఇవాళ అంటే గణతంత్ర దినోత్సవ వేడుకల శకటం కోసం రూపకల్పన చేశారు. అది ఎన్ని రోజులు మీకు సమయం పట్టింది? అంటే ప్లాన్ చేయడానికి అలాగే ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? అది ఏ కర్రలు ఉపయోగించారు? మొత్తం ఓవరాల్గా ప్రాజెక్ట్ని ఏ రకంగా మీరు డిజైన్ చేశారు? ఈ యొక్క శకటాన్ని తయారు చేయడానికి నాకు 15 days డే అండ్ నైట్ పట్టింది సార్. ఇటువంటి ఖ్యాతి ఇటువంటిది మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇటువంటిది తెచ్చుకోవడానికి కానీ ఇటువంటి అవకాశం కూడా రాదని చెప్పేసి నేను డే అండ్ నైట్స్ తీసుకొని దీన్ని నేను టేక్ ఓవర్ చేసిన విధానం చాలా కష్టమైన రీతిలో
అది సబ్జెక్ట్ని నేను తీసుకోవడం అన్నది జరిగింది సార్. ఒక పూజారిని కూడా పెట్టి మన సంస్కృతిగా మనం ఏ విధంగా పండగలు చేసుకునే వాళ్ళం ఇది వరకు అని చెప్పి అందులో ఒక సంక్రాంతి వేడుక ఏ విధంగా చేసేవాళ్ళం, అందులో ఒక హరిదాసుని పెట్టి దాన్నంతా కూడా ఆ అట్మాస్ఫియర్ అంతా ఆ నమూనాలో రూపకల్పన చేయడాన్ని మనకింత పేరు ప్రఖ్యాతులు వచ్చాయని నేను అనుకుంటున్నాను సార్. దీన్ని రూపకల్పన చేయడానికి కూడా నాకు ఆ డిపార్ట్మెంట్ వారు ఒక అవగాహన పరంగా ఏ బొమ్మ ఎక్కడ ఉండాలి, ఏది ఎంత సైజులో ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి చెప్పడం వల్లే నాకు ఇంత పేరు వచ్చింది, మా ఊరికి కూడా ఇంతటి పేరు వచ్చింది సార్. పర్యావరణ హితంగా కూడా ఈ బొమ్మలు తయారు చేయడం వల్ల మాకు గుర్తింపు అలాగే వస్తుంది. మేము దీన్ని కూడా అలాగే ముందుకు తీసుకెళ్తున్నాం. మెయిన్గా ఇందులో మూమెంట్స్ ఉండే బొమ్మల్ని, అంటే మనకి కదలిక ఉండే బొమ్మల్ని మనం తయారు చేయగలుగుతున్నామా, ఏ రకంగా ఉంటున్నాయి? మేము ప్రతి బొమ్మ కూడా ఎక్కువ శాతం మూమెంట్స్ ఉన్నాయి, ఇందులో ఉండవు. మూమెంట్స్ ఉన్నాయి కూడా తయారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ దేని మీద కొంచెం మాకు ఎంకరేజ్ చేసి మూమెంట్స్ ఉన్న బొమ్మలతో పాటు ఇప్పుడు ఈ శకటం ఎలాగైతే తయారు చేసామో అలాగే కొత్త తయారు చేసి మూమెంట్స్ ఉన్న బొమ్మలు కూడా మాకు చెయ్యాలని మాకు కోరుకుంది. దానికి కొంచెం డిజైనింగ్ పరంగా గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇస్తే దాన్ని మేము ఆ విధంగా కూడా తయారు చేసి ఇప్పుడున్న మార్కెట్లో మేము కూడా పోటీగా నిల్చోవాలని మాది ఒక కోరిక సార్. సంతోష్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ఏటికొప్పాక బొమ్మల్ని ఆ శకటానికి సంబంధించి చర్చ జరుగుతుంది. చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు. అటువంటి అవకాశం నీకు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? అసలు ఇటువంటి అవకాశం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? నేను ఇలా శకటం తయారు చేస్తాను, ఎంత దేశవ్యాప్తంగా అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు సార్. నాకు ఈ రోజున ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కరూ కూడా మా ఆర్టిజన్సే నన్ను వచ్చి సూపర్ చేసావు బొమ్మ, సూపర్ అని చెప్పి చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. అందరిలోనూ నేను ఒక్కడనే తయారు చేసినట్టు కాదు, ఇది మా ఆర్టిజన్ అందరికీ కూడా గర్వకారణం. ఇది ఏటికొప్పాక బొమ్మల కథ. ఏదైనా ఒడిసిపట్టి దానికి అనుగుణంగా బొమ్మలను రూపకల్పన చేయడం, అవి కూడా బొమ్మలు కూడాను 10 కాలాల పాటు నిల్చుండేలాగా వీటిని తయారు చేస్తారు. ఇందులో ప్రతి బొమ్మ తయారీలో కళాకారుడి శ్రద్ధ, వారి పనితనం ప్రస్ఫుటంగా ఉంటాయి. అందుకనే ఇవి ఇప్పుడు కర్తవ్య పథ నుంచి మొత్తం దేశం అంతటి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, ఏటికొప్పాక నుంచి.